కల్వకుంట్ల కవిత గారు పోటీ చేస్తున్నట. ఆమె అంటే ఆమె తరపున ఎవరైతే ఆ తెలంగాణ జాగృతి తరపున లోకల్ బాడీ ఎలక్షన్స్లో మున్సిపాలిటీస్ అండ్ కార్పొరేషన్ 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లో కొన్నింట్లో పోటీకి ఉంటున్నారట. ఫార్వర్డ్ బ్లాక్ సింహం గుర్తుపైన జాగృతి పోటీ చేస్తుందట. కవితతో ఏఐఎఫ్బి నేతల సమావేశం పురపోరులో తొలి రోజు 902 నామినేషన్లు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు బీఎస్పీ సింబల్ కానీ ఈ సింహం సింబల్ కానీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు బాగా పనికొస్తాయి. ఎందుకంటే గుర్తులు చాలా పవర్ఫుల్ సింబల్స్. వీళ్ళు ఏం చేస్తారంటే పార్టీ ఫండ్ కింద 5 లక్షలు 10 లక్షలు 20-25 లక్షలు ఆ టికెట్ కావాల్సిన వాళ్ళు వాళ్ళకి చెల్లిస్తే ఆ సింబల్ ఇచ్చేస్తారు. మరి ఇప్పుడు ఇది కూడా అది అట్లాంటిదే అయి ఉంటుంది నాకు తెలిసి, డౌట్ ఏం లేదు. అందరూ అట్లా చాలామంది పోటీ చేసి గెలిచిన వాళ్ళు ఉన్నారు. ఎవరైతే ఆయా పార్టీలో టికెట్ రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ సింబల్స్ని ఆశ్రయిస్తూ ఉంటారు. ఇప్పుడు చివరికి ఈ పార్టీలు అట్లా తయారైపోయినాయి. కవిత కూడా ఆ సింబల్ కావాలని తీసుకుందట. సింహం ఇక ఆమెను చూసినట్టే ఉంటుందని ఇది తీసుకుందేమో. సింహం అనుకునేరు, నువ్వేది ఆమెను పోగొడుతున్నావు అని అనుకునేరు కొంపదీసి. ఏదో ఇక అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ఈ మున్సిపాలిటీ పోరులో 902 నామినేషన్లు అయినాయట. నిన్న నామినేషన్ స్టార్ట్ అయినాయి. ఇవాళ అండ్ రేపు లాస్ట్ డేట్. చదువుగా మీ కవితది. తెలంగాణలోని పురపాలక సంఘాల్లో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఇంకా రాజకీయ పార్టీగా ఏర్పడకపోవడంతో తెలంగాణ జాగృతి అభ్యర్థులు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ చెందినటువంటి సింహం గుర్తుపై పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు బంజారాహిల్స్లోని ప్రధాన కార్యాలయంలో ఆమె నిన్న మీటింగ్ ఏర్పాటు చేసింది ఏఐఎఫ్బి పార్టీతోటి. సో మున్సిపల్ ఎన్నికల్లో జాగృతి మద్దతుదారులు సింహం గుర్తుతో పోటీ చేయాలని, ఇందుకు తమ సహకారం ఉంటుందని ఏఐఎఫ్బి రాష్ట్ర అధ్యక్షుడు జావేద్ లతీఫ్, ఉపాధ్యక్షులు బుచ్చిరెడ్డి తదితరులు కూడా ప్రకటించారు. మరోవైపు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆటో డ్రైవర్లకు కల్వకుంట్ల కవిత హామీ ఇచ్చిండ్రు. వివిధ ఆటో యూనియన్ నాయకులతోటి ఆమె సమావేశమై ఆమె నిన్న మాట్లాడడం జరిగింది. 12,000 రూపాయల ఆర్థిక సాయం ఇస్తారన్నారు. దాని గురించి కూడా మేము ప్రభుత్వం పైన డిమాండ్ తీసుకొస్తామనేది నిన్న ఆమె ఒక ప్రకటన ద్వారా తెలపడం జరిగింది. సో మొత్తానికి ఇప్పుడు ఆమె పోటీ చేయబోతున్నాడు మున్సిపాలిటీ. ఆమె నాకు తెలిసి ఒక 2-3 నెలల్లో ఆమె పార్టీ కూడా రాబోతున్నది. మరి ఎవరి బాణమో ఏందన్నది చూడాలి భవిష్యత్తులో. ఏదేమైనా ఆమె టార్గెట్ ఒకటే, బీఆర్ఎస్ని ఖతం చేసి పడేయాలని. ఆ దాంట్లో సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఏదో ఇట్లా రేజ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ నాయకత్వం లేదు. కేసీఆర్ ఉంటుండే వేరే ఉంటుండే, కానీ ఆయన బయటకు వెళ్తలేడు, బయటికి వెళ్ళనివ్వట్లేదు. మేమే తోపులమని వీళ్ళు ఫీల్ అవుతున్నారు. సో ఇక కేటీఆర్ ఆధ్వర్యంలో పార్టీ ఎట్లుంటుందో తెలుసు కదా. ఆ ఎమ్మెల్యేలు బ్లాక్మెయిల్ చేస్తే కుదరదు. నగర పోలీస్ కమిషనర్ అమాయకులను వేధిస్తున్నాడట. మీడియాతో చిట్చాట్లో మధు యాష్కి గౌడ్ అంటుండు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు పార్టీనే బ్లాక్మెయిల్ చేయాలనుకుంటే కుదరదని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ చెప్పారు. వారి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులను కూడా సమన్వయం చేసుకోవాల్సిందే. పాత కొత్త నాయకులను సమన్వయం చేయాల్సిన బాధ్యత ఇన్ఛార్జి మంత్రులపైనే ఉన్నది. గాంధీభవన్లో మీడియాతో చిట్చాట్గా మాట్లాడినట్టు. అసలు వాళ్ళు పార్టీనే మారలేదు, బీఆర్ఎస్లోనే ఉన్నారని స్పీకర్ చెప్తున్నాడు, వాళ్ళు చెప్తున్నారు. ఇంకా పార్టీ ఫిరాయింపులు ఎక్కడి? ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి చూడండి. పార్టీలోకి తీసుకొని మా పార్టీలోకి వచ్చారు అని చెప్పుకోలేని పరిస్థితి. పార్టీ మారి మేము పార్టీ మారినామని చెప్పుకోలేని పరిస్థితి. మీరేం లీడర్లయ్యా బాబు, సావట దద్దమ్మలు మీరంతా. ఏమైనా నీళ్ళని పై చూసుకోరు ఇక బెటర్. ఎందుకంటే మీరు ఎట్లా లీడర్లు అయ్యారు అసలు? ధైర్యంగా ఎస్ నేను పార్టీ మారిన, అవసరమైతే ఎలక్షన్ ఫేస్ చేస్తా చెప్పుకోనికి ధైర్యం ఉంటే వాడు లీడర్ అవుతాడు. ప్రభుత్వానికి పార్టీకి మధ్య సమన్వయ కమిటీని త్వరగా వేయాలి. మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ కోసం కష్టపడ్డాడు. కేసీఆర్ నుంచి ఎన్నిసార్లు ఆహ్వానాలు వచ్చినా తిరస్కరించి ప్రతిపక్ష నేతగా సమస్యలపై పోరాటం చేశారు. కొంతమంది పోలీసు అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతుంటే విచారణ పేరుతో అర్ధరాత్రి పూట అరెస్టు చేస్తూ ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారు. ప్రభుత్వం మారిందని ముఖ్యమంత్రిగా రేవంత్ ఉన్నారని పోలీసు అధికారులు గుర్తుపెట్టుకోవాలి. ఆయన సజ్జనార్ గురించి అంటున్నట్టు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆయనేనా? సజ్జనార్ గురించే మాట్లాడుతున్నాడు. ఇదేందో లొల్లి ఉంది ఇది. నెక్స్ట్ ఏంది? ఓర్ని అమ్మ మేనల్లుడితో కలిసి భర్తను చంపిందట భార్య. ఓర్ని అమ్మ రోజుకొక 4 అవుతున్నట్టున్నాయి ఇవి. మేనల్లుడు అంటే ఎట్లా? అత్త కొడుకో మామ కొడుకో మేనల్లుడితో కలిసి భర్తను ఇష్టపడేసిందట.
వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని ఘాతుకం నల్గొండ జిల్లా సీత్యా తాండాలో జరిగిందట. చదువు. సో మేనల్లుడితో తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో కట్టుకున్న భర్తని చంపేసిందో భార్య. మేనల్లుడితో కలిసి ఈ ఘాతకానికి పాల్పడింది. హత్య అనంతరం మేనల్లుడితో కలిసి పరారైంది. నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలం సీత్యా తండాలో బుధవారం జరిగింది ఈ ఘటన. సీత్యా తండాకు చెందినటువంటి రామవత్ రవి మిర్యాలగూడ మండలం ఏడుకోట్ల తండాకు చెందిన లక్ష్మితో 11 ఏళ్ల క్రితం పెళ్ళయింది. వీరికి 2 కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు సూర్యాపేటలో చదువుతుండగా చిన్న కుమారుడు మానసిక దివ్యాంగుడు. రవి వేములపల్లి మండలం సల్కనూరు పిఏసిఎస్లో అటెండర్గా పనిచేస్తున్నారు. అయితే రవి అక్క కుమారుడైన గణేష్తో లక్ష్మికి వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయంలో దంపతుల మధ్య గొడవలు జరగగా లక్ష్మి ఏడాది క్రితం పుట్టింటికి పోయింది. రవి తల్లిదండ్రులు పెద్ద మనుషులతో మాట్లాడి లక్ష్మిని తిరిగి అత్తారింటికి తీసుకొచ్చారు. జనవరి 26న భార్యాభర్తల మధ్య మరోసారి గొడవైంది. అయితే రవి పెద్ద కుమారుని హాస్టల్లో చేర్చేందుకు అతని తండ్రి లక్ష్మానాయక్ జనవరి 27న సూర్యాపేట పోతే తల్లి పొలం పనికి వెళ్ళింది. వారు సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చేసరికి కుమారుడి గదిలో లైట్లు వెలుగుతూ ఉండడంతో పెద్దగా పట్టించుకోలేదు. బుధవారం ఉదయం కొడుకు కోడలు గది నుంచి రాకపోవడంతో తల్లిదండ్రులు తలుపు తీసి చూస్తే రవి విగతజీవిగా పడి ఉన్నాడు. హైదరాబాద్లోని ఒక బంగారం దుకాణంలో పనిచేస్తున్న మేనల్లుడు మాలోతు గణేష్కు ఈ నెల 27న ఫోన్ చేసిన లక్ష్మి అతన్ని ఇంటికి పిలిపించినట్టు విచారణలో తేలింది. మద్యం మత్తులో ఉన్న రవి పైన లక్ష్మి గణేష్ దాడి చేయగా అక్కడికక్కడే చనిపోయారు. గణేష్తో పాటు లక్ష్మి మానసిక దివ్యాంగుడైన ఆమె చిన్న కొడుకు ఆచూకీ కోసం గాలిస్తున్నారట. లేచిపోయారు అంత లేచిపోయింది. ఎంత ఘోరం చూడండి. ఇప్పుడు వాళ్ళు ఆ పెద్ద మనుషులు ఏదో తీసుకొచ్చి ఏదో మంచిగా ఉంటారేమని కలపడానికి ప్రయత్నం చేసారు. ఈ అమ్మ పోయిందని అటు వదిలేసినా అయిపోతుండే, ఆ ప్రాణం బతుకుతుండే. వరుసలు కూడా లేకుండా అయిపోతున్నాయా? వరుసలు ఏం లేవు. తల్లిదండ్రులే చంపిన తర్వాత ఇంకేముంది ఒక దగ్గర.